ఈ వీడియోలో మనం 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 7 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది 18థ్ సెంచరీలో జరిగే మూవీ భయ్యా. అంటే 1750s ఆ టైంలో అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి లడ్విగ్ క్యాలన్ అనే ఒక సోల్జర్ ఉంటాడు. తను పని చేస్తున్న ప్రదేశంలో ఉంటున్న కింగ్‌కి అయితే కొన్ని ప్రామిసెస్ అయితే చేయడం జరుగుద్ది. ఒక డీల్ అయితే కుదుర్చుకుంటాడు. అలా డీల్ ఏంటి? దానికోసం తను ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు లుడ్విగ్ క్యాలన్ ఎవరు? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 'ది ప్రామిస్డ్ ల్యాండ్'. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్ కొత్తగా కూర్చుంటే వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ భయ్య, ముందే చెప్పేస్తున్నా. యాక్షన్ అండ్ థ్రిల్లర్ లవర్స్ కోసం అయితే కాదు. అంటే డ్రామా చూసే ఓపిక ఎవరికైనా ఉంది అనుకుంటే మీరు చూడొచ్చు. నచ్చే అవకాశం ఉంది మీకు. డ్రామా అప్పుడప్పుడు చూస్తాను కాబట్టి నాకు పర్లేదు అనిపించింది భయ్య. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ మెయిన్. వాటి వల్లే కొద్దో గొప్ప నేను మూవీ చూడగలిగానని చెప్పాలి. అండ్ ఒక చిన్నమ్మాయి క్యారెక్టర్ ఒకటి అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది భయ్య. ఆ క్యారెక్టర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్ అది చాలా బాగా చూపిస్తారు. అండ్ తనకి రెడ్విగ్ క్యాలన్ అనే వ్యక్తికి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా చూపించారనిపించింది నాకు. నచ్చాయి అవన్నీ కూడా. అండ్ ఇంక నెగెటివ్స్ వచ్చేసి డ్రామా భయ్య. మొత్తం మూవీ అంతా డ్రామా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. నాకైతే కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టింది. ఓటీటీయే కాబట్టి నేను ఫార్వర్డ్ చేసుకుంటూ చూసా సీన్స్. నాకు బోర్ కొట్టిన సీన్స్ మాత్రం ఫార్వర్డ్ చేశా. ఇంకొంచెం బాగా చూపించొచ్చు స్టోరీని. ఎందుకంటే కొంచెం మంచిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గట్రా పెట్టుకునే అవకాశం ఉంది కానీ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయిన వే అదే, డ్రామాతో చూపిద్దామని చెప్పేసి. నాకది కొంచెం బాగా చూపించచ్చన్న ఫీల్ అయితే వచ్చింది. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. నాకు అంతకు మించి అయితే పెద్ద నెగెటివ్స్ ఏం లేవు. బానే అనిపించింది. ఎందుకంటే డ్రామా మూవీ పరంగా చూసుకుంటే అంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా తీశారు. దీనికి ఇంతకు మించి ఓవర్ హైప్ చేయలేము. అలా అని చెప్పేసి మరీ తక్కువగా తీయలేము ఇలాంటి మూవీస్‌ని. ఎవరికైనా డ్రామా మూవీస్ చూడడానికి ఇష్టం ఉందనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. సో చూసుకోండి. ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.